Hi, this is Dr. Jishita working at Cell Health. మీరందరూ ఇదివరకే డయాబెటిస్ గురించి చాలా వీడియోస్ వినే ఉంటారు. దాంతోపాటు డైట్ ఫాలో అవ్వడం కానీ లేదా వాళ్ళు చెప్పిన టిప్స్ ఫాలో అవ్వడం కానీ ఏదో ఒకటి చేసే ఉంటారు. మీలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి ఆ వచ్చిన రిజల్ట్ అనేది మెయింటైన్ అవ్వదు. ఇది ఎందుకు అని తెలుసుకోవాలి అని అంటే మనం కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోవాలి. అసలు బ్లడ్ గ్లూకోజ్ అంటే ఏంటి, ఈ గ్లూకోజ్కి మన బాడీలో ఉన్న మెయిన్ ఫంక్షన్ ఏంటి, నార్మల్ హెల్దీ పర్సన్లో ఇంత అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ అనేది మెయింటైన్ అవ్వాలి, ఇది ఒకవేళ పెరిగితే ఏమవుతుంది, తగ్గితే ఏమవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం. మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు మన శరీరానికి గ్లూకోజ్ అనేది మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మనం ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో అంటే టిఫిన్ కానీ లేదా అన్నం, పప్పు, ఫ్రూట్స్ ఇలా ఏది తీసుకున్నా అది డైజెషన్ అయ్యే క్రమంలో గ్లూకోజ్గా బ్రేక్ డౌన్ అవుతుంది. ఈ గ్లూకోజ్ అనేది మనకు స్మాల్ ఇంటెస్టైన్స్ ద్వారా బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యి ఈ సర్క్యులేషన్ జరిగే క్రమంలో మనకి ప్రతి ఒక్క ఆర్గాన్కి, సెల్కి ఎనర్జీ అనేది అందిస్తూ ఉంటుంది. ఒక నార్మల్ హెల్దీ పర్సన్లో మినిమం అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ అనేది 50 to 60 mg/dL దగ్గర మెయింటైన్ అవుతూ ఉండాలి. అదే ఫాస్టింగ్లో అంటే మనం నిద్ర లేచి ఏమీ తినక ముందు వరకు ఒక 60 నుంచి 100 వరకు మెయింటైన్ అవుతూ ఉండాలి. మనం ఎప్పుడైతే ఒక కార్బోహైడ్రేట్ రిచ్ మీల్ తీసుకుంటామో 2 hours తర్వాత మనకి షుగర్ లెవెల్స్ అనేది 140 mg/dL అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఎందుకు, నార్మల్ హెల్దీ పర్సన్లో షుగర్ని రెగ్యులేట్ చేసే మెటబాలిజం అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఆహారం తింటామో దాన్ని ఒక 2 hours తర్వాత మనం షుగర్ లెవెల్స్ కనుక చూసుకుంటే 140-150 దగ్గర మెయింటైన్ అప్పుడు ఇది నార్మల్ లెవెల్స్ అని అంటూ ఉంటాము. ఈ నార్మల్ లెవెల్స్ ఆఫ్ గ్లూకోజ్ అనేది మనకి దేనికి అవసరం అనేది కనుక మనం చూసుకుంటే మన బాడీలో కొన్ని మెయిన్ ఆర్గాన్స్ అనే వాటికి గ్లూకోజ్ అనేది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీగా ఉంటుందన్నమాట. ఈ ఆర్గాన్స్ ఏవి అని అంటే బ్రెయిన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, న్యూరాన్స్, రెటీనా, ఇంకా మన జెనిటేలియాలో ఉండే జర్మైనల్ ఎపిథీలియం కూడా చెప్పుకోవచ్చు. వీటన్నిటి మెటబాలిజం కోసం మనకి గ్లూకోజ్ అనేది ప్రైమరీగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇవి గ్లూకోజ్ని తప్ప వేరే ఏ సోర్స్ ఆఫ్ ఎనర్జీని అంత ఈజీగా తీసుకోలేవన్నమాట. ఈ ఆర్గాన్స్ అన్నిటికీ కంటిన్యూస్ సప్లై ఆఫ్ గ్లూకోజ్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. అసలు నార్మల్ గ్లూకోజ్ లెవెల్స్ అంటే ఏంటి, ఇది ఎందుకు మెయింటైన్ అవ్వాలి, ఎలా మెయింటైన్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్ గ్లూకోజ్ లెవెల్ అంటే మన రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అనేది సాధారణ స్థాయిలో ఉండడం. ఇది ఎలా మెయింటైన్ అవుతుంది అని అంటే దీనికి మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజం అనేది ఉంటుంది. దీంట్లో మేజర్గా మనం ఇప్పుడు ఇన్సులిన్ అండ్ గ్లూకగాన్ గురించి తెలుసుకుందాం. ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ నుంచి రిలీజ్ చేయబడే ఒక హార్మోన్. మనం ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో మన బాడీలో అది గ్లూకోజ్గా బ్రేక్ డౌన్ అయ్యి షుగర్ లెవెల్స్కి అబ్జార్బ్ అవుతుంది. అప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. దీన్ని నార్మలైజ్ చేయాలి అన్నప్పుడు ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ ఇన్సులిన్ బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యి గ్లూకోజ్తో పాటే సర్క్యులేషన్ జరిగి ప్రతి ఒక్క సెల్ దగ్గర దాంట్లో ఉండే రెసెప్టార్కి కీలాగా పనిచేసి సెల్ లోపలికి గ్లూకోజ్ వెళ్ళే మార్గాన్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఇన్సులిన్ అనేది రిలీజ్ అయ్యి ఆ గ్లూకోజ్ రెసెప్టార్కి బైండ్ అవుతుందో అప్పుడు గ్లూకోజ్ అనేది సెల్ లోపలికి వెళ్ళి ఎనర్జీగా మారుతూ ఉంటుంది. అలాగే గ్లూకగాన్ అనేది దీనికి కంప్లీట్ ఆపోజిట్గా పనిచేస్తుంది అనమాట. గ్లూకగాన్ అనేది ప్యాంక్రియాస్లో ఉండే ఆల్ఫా సెల్స్ నుంచి సెక్రీట్ చేయబడే ఒక హార్మోన్. ఇది ఏమవుతుంది, ఎప్పుడైతే మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ అనేది తగ్గుతూ ఉంటుందో అప్పుడు ఇది లివర్కి స్టోర్ చేసుకున్న గ్లూకోజ్ని గ్లూకోనియోజెనిసిస్ అనే పద్ధతి ద్వారా రిలీజ్ చేయమని సిగ్నల్ చేస్తూ ఉంటుంది. సో ఈ రెండు హార్మోన్స్ వల్ల మనకి గ్లూకోజ్ ఎక్కువైనప్పుడు దాన్ని నార్మల్ చేయడం కానీ లేదా గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ అయినప్పుడు దాన్ని పెంచి నార్మల్ స్థాయికి తీసుకురావడం లాంటి బ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఎప్పుడైతే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటుందో దాన్ని హైపర్ గ్లైసీమియా అని, ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ అనేది లో అవుతూ ఉంటుందో దాన్ని హైపోగ్లైసీమియా అని అంటూ ఉంటాం. ఇప్పుడు మనం హైపర్ గ్లైసీమియా అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్లో గ్లూకోజ్ మెకానిజం అనేది సరిగా రెగ్యులేట్ అవ్వడం లేదు. ఆ పర్సన్ ఎప్పుడైతే ఒక రిచ్ కార్బోహైడ్రేట్ మీల్ తీసుకున్నారో అప్పుడు గ్లూకోజ్ అబ్జార్ప్షన్ అనేది సరిగా జరగదు కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏమవుతుంది అనంటే మన కిడ్నీస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, కావాల్సిన దాన్ని రీఅబ్జార్బ్ చేసుకొని మిగిలిన దాన్ని వేస్ట్గా అంటే యూరిన్గా పంపించేసేయడం. ఎప్పుడైతే మన షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయో ఈ కిడ్నీస్కి రీఅబ్జార్ప్షన్ చేసుకునే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో దాని ద్వారా మనకి షుగర్స్ అనేవి ఎక్కువగా యూరిన్లోకి లీక్ అయిపోతూ ఉంటాయి. అదే కాకుండా ఇవి వాటర్ని కూడా పుల్ అవుట్ చేసుకుంటాయి అన్నమాట. సో దానికి మనకి ఎక్సెస్ యూరినేషన్ అంటే పాలియూరియా ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా మనం ఎక్కువ సార్లు యూరినేషన్కి వెళ్తూ ఉంటామో అప్పుడు మనకి డీహైడ్రేషన్ కూడా జరిగి ఎక్కువ సార్లు దాహం వేయడం అంటే ఎక్కువ వాటర్ తాగాలి అని అనిపించడము, ఇంకా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా మనకి ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయో నీరసం కానీ లేదా కళ్ళు మసకబడడం కానీ వామిటింగ్స్ ఇలాంటి సిమ్టమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. దీంతో పాటు ఎప్పుడైతే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటాయో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కానీ లేదా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కానీ మనకి గ్లూకోజ్ యొక్క అప్టేక్ అనేది సరిగ్గా జరగదు. దీనివల్ల మనకి ఎనర్జీ ప్రొడక్షన్ అనేది కూడా సరిగ్గా ఉండదు. ఇంకా ఇది కాకుండా మనకి యూరిన్లో కూడా ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ లీక్ అవ్వడం వల్ల ఎక్కువ సార్లు ఆకలి వేయడం కానీ లేదా బరువు తగ్గిపోవడం లాంటి సిమ్టమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ కండిషన్ క్రానిక్ అవుతుందో అప్పుడు మనకి ఇమ్యూనిటీ రెస్పాన్స్ అనేది తగ్గిపోవడం, ఇంకా వూండ్ హీలింగ్ కెపాసిటీ కానీ టిష్యూ రిపేరింగ్ కెపాసిటీ కానీ తగ్గిపోయి మనకి వూండ్ హీలింగ్ అనేది తొందరగా జరుగుతూ ఉండదు. కొన్ని కండిషన్స్లో మనకి ఆ పార్ట్ని తీసేయడం కూడా జరుగుతూ ఉంటుంది. దీన్నే డయాబెటిక్ వూండ్ అని కూడా అంటూ ఉంటారు. ఇది కాకుండా ఈ కండిషన్ మనకి ఎక్కువ రోజులు అన్ట్రీటెడ్గా ఉండింది అని అనుకోండి, అప్పుడు మనకి నర్వ్ డ్యామేజ్ అంటే న్యూరోపతి కానీ, కిడ్నీ డ్యామేజ్ అంటే నెఫ్రోపతి, ఇంకా రెటినోపతి, ఇది కాకుండా కార్డియోవాస్కులర్ డిసీజెస్ లాంటి కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం హైపోగ్లైసీమియా అనేది ఏంటి అనేది తెలుసుకుందాం. నార్మల్ గ్లూకోజ్ లెవెల్స్ కంటే షుగర్ లెవెల్స్ అనేది పడిపోయినప్పుడు హైపోగ్లైసెమిక్ కండిషన్ అని చెప్తూ ఉంటాం. సో ఇది మనకి డయాబెటిస్ ఉన్న పేషెంట్స్లో కానీ లేదా నార్మల్ పేషెంట్స్లో కానీ చూస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే మనం లాంగ్ టర్మ్ ఫాస్టింగ్ చేస్తామో లేదా ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసినప్పుడు లేదా విగరస్ వర్కౌట్స్ చేసినప్పుడు ఇలాంటి కండిషన్ని మనం చూస్తూ ఉంటాం. హైపోగ్లైసీమియా వల్ల మనకి ఏం జరుగుతూ ఉంటుంది అని అంటే ఎప్పుడైతే మన శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుందో మన బాడీ అనేది ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ అనే హార్మోన్స్ని, స్ట్రెస్ హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఈ హార్మోన్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, ఫ్లైట్ ఆర్ ఫైట్ రియాక్షన్స్కి ఇది రెస్పాన్స్ అవుతూ ఉంటుంది. అంటే మన శరీరం ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఎయిదర్ దాంతో ఫైట్ చేయాలి ఆర్ ఆ కండిషన్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయాలి. సో ఈ క్రమంలోనే మనకి షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే లో అవుతాయో అప్పుడు ఎక్కువగా చెమటలు పట్టడము లేదా మనకి కాళ్ళు చేతులు వణకడం లాంటి సిమ్టమ్స్ కూడా చూస్తూ ఉంటాం. దీన్నే ట్రెమర్స్ అని అంటూ ఉంటారు. ఇంకా మన బ్రెయిన్ అనేది ఎనర్జీ కోసం ఎక్స్క్లూజివ్గా గ్లూకోజ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే మన శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది సడన్గా డ్రాపేజ్ అనేది జరుగుతూ ఉంటుందో అప్పుడు ఎనర్జీ ప్రొడక్షన్ అనేది సరిగ్గా ఉండదు కాబట్టి బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ కూడా ఇంపేర్ అవుతూ ఉంటుంది. దీనివల్లే మనకి వీక్నెస్ కానీ లేకపోతే కళ్ళు తిరగడం లాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇది కాకుండా బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్ ఆఫ్ ఫంక్షన్ కానీ కాగ్నిటివ్ రెస్పాన్స్, కాగ్నిటివ్ ప్రాసెస్ లాంటివి కూడా సరిగా పనిచేయవు. అందుకే మనకి ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బాగా తగ్గిపోతాయో అప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కానీ లేదా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండడం, జరిగిన దాన్ని మర్చిపోవడం ఇలాంటి సిమ్టమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది కాకుండా ఎప్పుడైతే ప్రొలాంగ్డ్ కండిషన్స్లో మనకి హైపోగ్లైసెమిక్ స్టేట్ అనేది ఉంటుందో అప్పుడు మనం సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడము లేదా ఫిట్స్ రావడము, ఇంకా కొంతమందిలో కోమాకి వెళ్ళడం లాంటి కండిషన్స్ని కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మీరు హైపోగ్లైసెమిక్ కండిషన్ అంటే ఏంటి, హైపర్ గ్లైసీమియా అంటే ఏంటి, ఇది నార్మల్ లెవెల్లో అంటే నార్మోగ్లైసీమియా అంటే ఏంటి, ఎందుకు నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ అవ్వాలి అనేది తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో డయాబెటీస్ అంటే ఏంటి, అసలు దీన్ని డయాబెటీస్ మెల్లిటస్ అని ఎందుకు అంటాము, ఇలాంటి వాటిని నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.